అర్జున ఉవాచ దృష్ట్వేమాన్ స్వజనాన్ కృష్ణ యుయుత్సూన్ సముపస్థితాన్ సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. మాధవ, కామాదులు దేహేంద్రియాదులు ఇరువైపుల వారు యుద్ధం చేయుటకు ఉత్సాహంతో ఉన్నప్పటికీ నాకు గతకాలములో సుఖమునిచ్చిన నా కామాదులు ఒక్కొక్క సమయంలో దుఃఖకారణములే అయినప్పటికీ వాటిని సంహరించటం, నిగ్రహించటం, విడిచిపెట్టడం గురించి తలంచేసరికి నా అవయవములు దేహేంద్రియాదులు పట్టుతప్పిపోతున్నాయి. నోరు కూడా ఎండిపోతున్నది. క్లైబ్యం మాస్మగమః పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. నా శరీరమున కంపము రోమాంచమును కలుగుతున్నాయి. నా సాధన నిశ్చయం నా నుండి విడిపోతున్నది. చర్మం మండిపోతున్నది. క్లైబ్యం మాస్మగమః పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. మాధవ, కామములను సంహరిస్తే పూర్వపు సుఖము లేక మోక్షమనేది వస్తుందో లేదోననే నిశ్చయము కుదరక స్థిరంగా ఉండలేకపోతున్నాను. నా మనస్సు తిరుగుతున్నట్లున్నది. కామాదులను నిగ్రహిస్తే నాకు జగత్తునకు ఏ కీడు రానున్నదో గాని దుశ్శకునములను చూస్తున్నాను. క్లైబ్యం మాస్మగమః పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనం ఆహవే. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ.
మాధవ, సాధనలో కామములను చంపితేనే శుభం ఉంటుందని అనుకోను. నా కామాదులనన్నిటినీ అనుభవిస్తూ మోక్షం వచ్చే విధానం ఏదైనా ఉంటే చూడు. అలా ఉండదని నీవే అంటే కామాదులను చంపిన విజయం గాని, మోక్ష సామ్రాజ్యం గాని, మోక్ష సుఖం గాని నేను కోరను. క్లైబ్యం మాస్మగమః పార్థ, నపుంసకుడవు కాకు అర్జున. किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगा सुखानि च त इमे अवस्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः स्वसुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा మాధవ, కామములు ఉన్నా సంహరింపబడినా మనకు ఏమి భేదం? అటువంటి పరిస్థితిలో కామములను సంహరించినందువల్ల వచ్చే మోక్ష సామ్రాజ్యంతోనూ, మోక్షానుభవ భోగంతోనూ, జీవన్ముక్త జీవితంతోనూ మనకు ఏమి ప్రయోజనం? కామములను బ్రతకని, కామములే మనలను పాలించని. ఏ కామములను చంపి చంపగోరి మోక్ష సామ్రాజ్యమును, మోక్షానుభవ భోగములను, జీవన్ముక్త జీవితమును కాంక్షిస్తున్నామో ఆ కామములన్నీ అతి సన్నిహితంగా మనతో సంబంధం కలిగి మన కోసం వాటి స్వేచ్ఛను నాశనమును త్యజించి నిలిచి ఉన్నాయి. క్లైబ్యం మాస్మగమః పార్థ, నపుంసకుడవు కాకు అర్జున. ఏతాన్ న హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. మాధవ, ఈ కామములు నాశనము చేయుచున్నవై త్రిలోకములను పొందింపచేసి సంసార బంధమును పెంచినప్పటికీ వీటిని సంహరింపను. ఇక ఈ భూలోక బంధమునకు భయపడి వీటిని చంపనని వేరుగా చెప్పాలా? క్లైబ్యం మాస్మగమః పార్థ, నపుంసకుడవు కాకు అర్జున. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాద్ జనార్దన పాపమేవాశ్రయేద్ అస్మాన్ హత్వైతానాతతాయినః. మాధవ, కామాదులను చంపినందువలన మనకేమి సంతోషం? అవి మనలను హింసించినా వాటిని చంపితే మనకు పాపం చుట్టుకుంటుంది. క్లైబ్యం మాస్మగమః పార్థ, నపుంసకుడవు కాకు అర్జున.
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్. స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. మాధవ, అందువలన మన బంధువులైన కామాదులను చంపుటకు మనకు అర్హత లేదు. కామాదులను చంపి మనం ఎలా సుఖంగా ఉండగలం? క్లైబ్యం మా స్మగమః పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. కథం న జ్ఞేయం అస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. మాధవ, ఈ మోక్ష సాధనలో కామాదులను మనం చంపితే వాటి కులం మొత్తం నాశనమైపోతుంది. వివేకహీనం చేత కామాదులు ఈ యుద్ధానికి సిద్ధపడినప్పటికీ తమ కులనాశనమును గుర్తించలేకుండా ఉన్నాయి. గుర్తించిన మనమైనా ఈ మోక్ష సాధన యుద్ధమును విడిచి కామాదులను తమ కులనాశనం నుండి తప్పించటము, వాటి కులనాశనం చేసిన పాపం నుండి మనం తప్పించుకోవడము, ఇవి మనం ఎందుకు చేయకూడదు? క్లైబ్యం మా స్మగమః పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత. కామాదుల కులనాశనం వలన అనాదిగా వస్తున్న కామాదుల కులధర్మములు నాశనమవుతాయి. ధర్మం నష్టం కాగా కామాదుల కులమును అధర్మం వశం చేసుకుంటుంది. క్లైబ్యం మా స్మగమః పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. మాధవ, అధర్మవశం వలన కామములకు సంబంధించిన విషయములన్నీ చెడిపోతాయి. కామముల వర్ణసంకరం అవుతుంది. క్లైబ్యం మా స్మగమః పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. సంకరం వలన కామాదుల కులమును నాశనం చేసిన వారికి కామముల కులమునకు నరకం ప్రాప్తమవుతుంది. కామాదులను పోషించుటలో అనాది ఆచారములు కూడా పాటించేవారు లేక క్రమంగా కాలదోషమును చెందుతాయి కామాదులు. క్లైబ్యం మాస్మగమ పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. కామాదుల కులనాశనం చేసిన వారి జాతి ధర్మములు కులధర్మములు కూడా కామ ఆచారములు లేనందువలన నాశనమవుతాయి. క్లైబ్యం మాస్మగమ పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. మాధవ, కామములను చంపినవారు కామాదుల తోడి ఆచార ధర్మములను విడిచినవారు ఇహలోక జీవితమును అనుభవించలేక నరక దుఃఖములకు సమానమైన కష్టములకు గురి అవుతారని అలా కామములను అనుభవించేవారు చెప్తుంటే వింటున్నాను. క్లైబ్యం మాస్మగమ పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం. యత్ రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, ఎటువంటి మహాపాపం చేయ ప్రయత్నిస్తున్నాం. మోక్ష సుఖకాంక్ష చేత మన కామములన్నిటినీ చంపబోతున్నాం. క్లైబ్యం మాస్మగమ పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున. యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. కామాదులను ఎదిరించని వాడను, మోక్ష సాధనోపాయములను విడిచిన వాడను అయిన నన్ను కామాదులు వివిధ రీతుల నాశనం చేసినప్పటికీ కామాదులను చంపిన మోక్ష సామ్రాజ్య సుఖం కంటే కామాదులతోడి పతనమే నాకు క్షేమం. క్లైబ్యం మాస్మగమ పార్థ్, నపుంసకుడవు కాకు అర్జున.
सञ्जय उवाच। एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः। ఇలా తన అల్పబుద్ధితో మాధవునితోనే వాదించి మోక్ష సాధనోపాయములను విడిచి దుఃఖిస్తూ మోక్ష సాధనకై వచ్చిన మానవ దేహంలోనే దేహాత్మ భావంలోనే కూలబడ్డాడు మానవుడు. మానవ జన్మనెత్తిన ధ్యేయమును మరచి కొరకురాని దీనభావమును అధైర్యమును కల్పించుకుని దుఃఖిస్తున్నాడు. అయినా దుఃఖాంతమును కోరి మాధవుని ఆశ్రయించి తత్వమును శ్రవణం చేశాడు కనుక అర్జునుని దుఃఖం యోగమైంది. తత్వమును కోరి దుఃఖాంతమునకు ప్రయత్నించని వారి దుఃఖమంతా సంసార రూపమై నిలిచిపోతుంది. ఓం తత్ సత్ इति श्रीमहाभारते भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः।